ఇండస్ట్రీకి వచ్చినాక మీరు దర్శకుడు అవుదామని అనుకోవటానికి, మీరు అక్కడ అసిస్టెంట్‌గా ఉన్నదానికి మధ్యలో మీలో మీకు దర్శకుడు ఉన్నాడు అని చెప్పి క్లారిటీ వచ్చిన సందర్భం ఏంటి సార్? అంటే నాకు బేసిక్‌గా అదే ఇందాక చెప్పాను కదండీ, కోడి రామకృష్ణ గారిని చూసే నేను డైరెక్టర్‌ని అవ్వాలనుకున్నాను. అవ్వాలి అనుకున్నప్పటి నుంచే ఆ కథలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని సినిమాని చూసే విధానం మారింది. ఇప్పుడు మనం అంతకుముందు ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసేవాళ్ళం. కరెక్ట్. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇదేంటి, ఇలాంటి పాయింట్‌తో మనం దీన్ని ఇంకొకలాగా చెప్పచ్చా, దీన్ని ఇంకొకలాగా మనం రాయొచ్చా అని, ఇలాంటిది మనలో మనకే తెలియకుండానే వచ్చేస్తుంది. తపన స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు తపన స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనమే రాయాల్సి వస్తుంది. ఒక సందర్భంలో ఒక ఫైట్ లీడ్ సీన్స్ అవి డైరెక్టర్ గారు చేయాలండి. ఆయన సడన్గా ఒక చోట ఆగిపోయారు. మేము వైజాగ్లో చేస్తున్నాము. సడన్గా సీన్ రాయలేదు. ఫైట్ లీడ్ సీన్స్ కదా, ఫైట్ లీడు, ఫైట్ ఎండ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ ఉంటుంది, మధ్యలో ఫైట్ మాస్టర్ ఫైట్ చేస్తాడు. అది చేసేయమన్నారు. ఓకే, మిమ్మల్ని చేసేయమన్నప్పుడు అప్పుడు ఏంటి, నా దగ్గర సీన్ డైరెక్టర్ గారు చెప్పలేదు, సీన్ రాయలేదు, ఏం లేదు. అప్పుడు నేను రాయాలి కదా సీన్ రాసి. అవును, అప్పటికప్పుడు ఫస్ట్ టైం నేను సీన్ రాశాను. ఓకే, సీన్ రాసి లీడ్ సీన్ ఎండ్ సీన్ అంతా రాసినప్పుడు ఓహో నేను కూడా సీన్ రాయగలను. ఓకే, మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేసి అనేది తెలుస్తుంది. అప్పుడు తర్వాత డైరెక్టర్ గారు ఏమంటారు, తర్వాత ఎడిటింగ్లో అవుట్పుట్ నేను కరెక్ట్గా రాసామా లేదా, అసలు డైలాగు ఇలా ఉండొచ్చా లేదా అనేది, రాసామా లేదా అనేది మనకు తెలియదు. డైరెక్టర్ గారు ఏమన్నా అంటారేమో అని ఎడిటింగ్లో చూసి కరెక్ట్గానే ఉందన్నారు. అప్పుడు ఒక ధైర్యం, ఓకే మనం కూడా ఒక సీన్ తీయగలిగామంటే సినిమా చేయగలం. అంతే. అప్పుడు ఒక ధైర్యం. మనం చూసే సినిమాల నుంచి నేర్చుకునే చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే డైలాగ్ ఇలాగే ఎందుకు ఉండాలి, లేదా సీన్ ఇలా ఎందుకు ఓపెన్ చేయాలి, ఇంకోలాగా ఓపెన్ చేయొచ్చు కదా, లేకపోతే వెనక నుంచి ముందుకు చెప్పొచ్చు కదా, నాన్ లీనియర్గా చెప్పొచ్చు కదా, లేకపోతే అని మన సినిమాలు చూసేటప్పుడు కూడా మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి రకరకాలుగా. అది ఇది వాళ్ళదండి, ఎవరి క్రియేషన్ వాళ్ళది. మీకు ఆడుతూ పాడుతూ ఫస్ట్ సినిమా, ఆ సినిమా మేము చూసినప్పుడు అరే పెద్ద డైరెక్టర్ వచ్చేసాడు. అంటే ఈవీవి గారు కామెడీ చేయాలంటే ఈవీవి గారు అని ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారు, అంటే మాకున్న జనరేషన్ నాలెడ్జ్ ప్రకారం రేలంగి నరసింహారావు గారు, వీళ్ళ తర్వాత ఇంకొక డైరెక్టర్ వచ్చారు అనుకున్న టైం సార్ మీకు. ఆ టైంలో నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా మీకు లీలామాల్ సెంటర్ వచ్చింది. ఈ ఆడుతూ పాడుతూకి అంత పెద్ద, అప్పట్లో శ్రీకాంత్ అంటే మంచి స్టార్ కిందే కదా సార్. అవును, శ్రీకాంత్ గారు, సునీల్ గారు అప్పటికే 70 సినిమాలు హీరో సూపర్గా చేసి ఉండేవారైనా. అంత హిట్ వచ్చినాక ఎందుకు సార్ మీరు 4-5 సినిమాలతో ఆపేశారు? నేను చేశాను, తర్వాత అన్నీ చేశాను కదా. అంటే మధ్యలో గ్యాప్లు వచ్చినాయి. అదే లీలామహల్ సెంటర్ చేశారు, బ్లేడ్ బాబ్జీ, కేవు కేక, మిస్టర్ పెళ్లి కొడుకు, పాండు, అవన్నీ చేశాను. అదేనండి, దానికి కూడా రీజన్ 100% నేనే, ఎవరు కాదు, నేనే. అసలు ఇప్పుడు మనకి ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వలేదనో, లేకపోతే అది చాలా తప్పండి. నా విషయంలో అయితే, మిగతా నాకు తెలియదు కానీ నేను ప్రయత్నం చేసింది లేదు సార్. నిజం, అది నిజం. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు డైరెక్షన్ ఇవ్వమని నేను ఎవరిని అడిగింది లేదు, నాకు ఎప్పుడు ఒక వేషం ఇవ్వండి అని నేను ఎవరిని అడిగింది లేదు. నాకు వచ్చింది, చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాను. అది ఒక తెలియని మొహమాటం అనేది ఉందండి నాకు. అది ఎందుకులే అడిగితే ఏమనుకుంటారు, అసలు ఎప్పుడు ఏమో అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అనే మొహమాటం అనేది. ఈవెన్ డైరెక్షన్లో కూడా నేను ఒక్క సినిమా కూడా నేను డైరెక్షన్ చేయలేదు. ఓకే, నమ్ముతారో నమ్మరు, నా మొదటి సినిమాతో సహా వాళ్ళకే వాళ్ళు అడిగితే చేసిందే నేనుగా. నాకు ఇప్పుడు నీ దగ్గర ఏంటి, ఏమన్నా ఉందా, కథ ఏమన్నా ఉందా అంటే, ఇదిగో ఇలా ఉన్నాయి ఈ లైన్స్ అని చెప్పడమే తప్ప, అలా చేసిందే తప్ప నేను ఎప్పుడు ప్రయత్నం చేయలే. చేయకపోవడానికి కారణం అంటే నేనే, అదే ఇంకా అది మొహమాటమే అనుకోవచ్చండి. నాకు అది ఆ టైంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, దానిలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎక్కువ చూడడం మీరు, అది కూడా జరిగింది. నెగిటివ్ అనేది చూసి దాన్ని, ఆ అవకాశాన్ని నాకు నేనే వదిలేసుకోవటం, అలా ఎన్నో అవకాశాలు వదిలేశాను. ఓకే, ఉదాహరణకి అవన్నీ ఎందుకండి, అదే అంటే చెప్తున్నానండి. అది ఏంటంటే, ఇప్పుడు మనం
అదే మా గురువు గారు అయితే ఆ నెగిటివ్ని వదిలిపెట్టి ఆ పాజిటివ్ని మాత్రమే పట్టుకొని, నెగిటివ్ అనేది నీలో ఉంటుంది, నాలో ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? సినిమా అని దాని మీదే పట్టుకొని ఆయన చేసేవారు. అదే అది చాలా ఇంపార్టెంట్ కదా సార్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అర్జునుడికి ఇప్పుడు పైన పక్షి కన్ను, అర్జునుడికే పక్షి కన్ను మాత్రమే కనపడింది. మిగతా వాళ్ళందరికీ అన్ని మిగతా వాళ్ళందరికీ చెట్టు కొమ్మలు కనపడ్డాయి, ఆకులు కనిపడ్డాయి, పక్షి కనపడింది. ఇది అర్జునుడికి మాత్రం ఎందుకు కన్నే కనపడింది అంటే వాడు ఏం అంతే, అది అంతే, అది దాన్నే కొట్టాలనేది. అలాగే ఇక్కడ సినిమా అనేది తప్ప వ్యక్తుల ప్రవర్తనలో లేకపోతే ఇవన్నిటిని సెకండరీ పెట్టుకోవాలి. అవును, మీరు అన్ని లెక్కేసుకునేవాళ్ళు, అవన్నీ ఆయన కోటి రామకృష్ణ గారు ఓన్లీ సినిమానే లెక్కేసేవారు. అలా అండి. ఇప్పుడు అన్ని సినిమాలు చేసినప్పుడు ఒక అటు ఇటు అవుతాయి, ప్రొడ్యూసర్లు బిహేవియర్లు కొన్ని బాగోని ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అవన్నీ ఆయన అసలు పట్టించుకునేవారు కదా. మనకి ఫైనల్ గా బొమ్మ కనపడాలి థియేటర్లో, మళ్ళీ వాళ్ళే వచ్చేవాళ్ళు. ఎవరైతే అంతకుముందు కొంచెం అటు ఇటుగా బిహేవ్ చేసిన వాళ్ళు సినిమా సక్సెస్ అయితే మళ్ళీ వాళ్ళే వచ్చి కూర్చునేవాళ్ళు, మాకు ఇంకో సినిమా చేయండి సార్ అని.